ఏ మంత్రం తీసుకోవాలన్నా కానీ ముందుగా గణేశుడి మంత్రం ఉపదేశం తీసుకుంటాము, అలాగే బాల మంత్రం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు చెప్పేది అందుకే శ్రీ విద్యలో కూడా ముఖ్యంగా బాల అనేది తీసుకుంటూ ఉంటాం కాబట్టి మంత్రము మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ గుళ్ళో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గుడి తప్పకుండా ఇక్కడ మనము ఏ సంప్రదాయంలో వాళ్ళైనా కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి చక్కగా అనుష్ఠానం చేసుకుంటే దివ్యంగా వారికి ఆ అనుష్ఠాన దేవత ఎవరైతే ఉంటుందో, ఇప్పుడు నేను అమ్మవారిని ఆరాధన చేస్తాను, నా అమ్మవారు నాకు సిద్ధించాలి అనుకున్న వాళ్ళు ఆ దేవాలయానికి చక్కగా మీరు వెళ్ళి గనక అష్టమి రోజున మీరు వెళ్ళి కనుక ప్రదక్షిణం చేసినట్లయితే 8 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చుని కాసేపు మీరు జపం చేసుకున్నట్లయితే ఆ దేవత అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అద్భుతం. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రం మన రాష్ట్రంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఉండటం మనందరికి కూడా శివకేశవుల భేదం లేదు. అంతేకాదు అమ్మవారికి శివుడికి భేదం లేదు, అమ్మవారికి విష్ణువుకి భేదం లేదు అని చెప్పేటువంటి ఒకటే ఒక చక్కని పవిత్రమైన క్షేత్రం.